బాస్ రెండు పక్కన పెట్టేస్తే శంకర్ డైరెక్షన్ కానీ రామ్ చరణ్ యాక్టింగ్ కానీ ఎప్పుడు మనం జడ్జ్ చేయలేము. దే ఆర్ ప్రూవెన్ యాక్టర్స్. ఓకే, ఆస్కర్ లెవెల్కి వెళ్ళిన యాక్టర్స్. ఇతను కూడా డైరెక్టర్ కూడా ఆప్షన్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంపాక్ట్ ఎంత మన మీద వస్తుంది అనేది వాజ్ ఇంపార్టెంట్. ఓకే, నేను ఏం చెప్తాను అంటే ఈ సినిమా చూసిన తర్వాత నీకు ఒక సెల్ఫ్ ఇంపాక్ట్, నేను ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి అని నీకు అనిపించింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేస్ మూవీ ఈజ్ నెంబర్ 1 అని. ఓకే, సో సివిల్ సర్వెంట్ పాజిటివ్ గా ఆలోచించుకున్నప్పుడు నువ్వు మైండ్ లోపల సివిల్ సర్వెంట్ ఎంత పాజిటివ్ చేయగలుగుతారు సొసైటీకి అనేది సినిమా చూపెడుతుంది. ఓకే, సో ఒక కరప్ట్ లేని సివిల్ సర్వెంట్ నేను చెయ్యాలి అనుకున్నప్పుడు సొసైటీకి ఓకే ఎలా చేయగలుగుతారు అనేది ఒక ఇంపాక్ట్ఫుల్ సినిమా ఇది. ఓకే, సో కమ్ విత్ అ క్లియర్ మైండ్. ఓకే, ఈ నెగిటివ్ పాజిటివ్ అన్ని పక్కన పెట్టండి, ఒక క్లియర్ మైండ్ తో రండి, మంచి ఎఫెక్ట్స్ చూడండి, సినిమా శంకర్ స్టైల్ ఆఫ్ కలరింగ్ చూడండి, రామ్ చరణ్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ చూడండి, అంతే. మిగతావన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఫ్యామిలీతో రండి. దిస్ ఈస్ ఎ ప్యూర్ ఫ్యామిలీ కల్ట్ మూవీ. 1% వల్గర్ ఒక మాట ఉండదు, 1% ఆఫ్ వల్గర్ ఒక సీన్ ఉండదు. ఓకే, ఎక్కడో సీన్లలో ముద్దులు పెట్టుకోవటము, అన్కల్చరల్ ఈవెంట్ ఒక్కటి ఉండదు. చాలా క్లీన్ కట్ గా ఫ్యామిలీతో వచ్చి నీ చిన్న పిల్లని కూడా తీసుకుని వచ్చి కూర్చోబెట్టి చిన్న సినిమా చూడొచ్చు. సో దిస్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీ ఒక 5 years 3 years 2 years పాపను కూడా తీసుకుని వచ్చి మీరు సినిమా చూపించవచ్చు. అంత ఓపెన్ సినిమా ఇది. యూఏ కూడా కాదు, యూ తప్పలేదు పాపం. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు మెడికల్కి తీసుకెళ్లాల్సింది తప్పదు. మనం తప్పలేదు పాపం. ఒక్కొక్కరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, ఆయనకి ఏసీ తక్కువ రావచ్చు. ఓకే, లేకపోతే ఆయనకి లోపల పాప్కార్న్ కాస్ట్ తక్కువ అనిపించవచ్చు. ఓకే, సో దానివల్ల ఆయన బాధపడుతుండొచ్చు. సో వాట్ ఆర్ ద రీజన్స్, ఫ్రస్ట్రేషన్ దేనికైనా అవుతుండొచ్చు కదా, మనం పట్టించుకోకూడదు దానికి. బట్ సినిమా గురించి ఒక రకంగా చెప్పాలి అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ పక్కన పెట్టండి. నేను ఎవరికి ఫ్యాన్ కాదు. అట్లాంటి నేను ఫ్యాన్ చెప్పాలి అంటే నేను అసలు మన సౌత్ ఇండియాకి ఫ్యాన్ అనేది పక్కన పెట్టేసేయండి. నాకు నార్త్ ఇండియాలోనే ఎక్కువ ఇష్టం, ఇంకా నచ్చుతుంది. సౌత్ ఇండియాలోకి వెళ్ళాలంటే నేను శంకర్ సినిమా బాయ్స్ సినిమా లోపల తీసుకోవాలి అంటే అప్పటి సినిమా ఫ్యాన్ నేను. బట్ వాట్ ఐ వుడ్ సే ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీరోస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, సినిమా ఇస్ అన్ ఇంపాక్ట్ఫుల్ సినిమా. మీకు సెల్ఫ్ గా సివిల్ సర్వెంట్ అవ్వాలనిపిస్తుంది.